కరెక్ట్ డిక్కీలో పెట్టేసావా నీ బ్యాగ్? చాక్లెట్ చాక్లెట్ కాదు, ఇప్పుడు మనం అందరం లంచ్కి వెళ్తున్నాం, లంచ్ తినాలి. నిన్న చెర్రీ, బెర్రీ ఇంకా చిట్టి తల్లికి ముగ్గురికి షాపింగ్ అయిపోయిందండి. శాండీని మటుకి తీసుకెళ్ళలేదు బట్టలు కొనియడానికి. నిన్న ట్యూషన్లో చాలాసేపు ఉన్నాడనమాట. అయితే కంపల్సరీ వీళ్ళని తీసుకొనే కొనాలా అంటే అర్థం కావట్లే. ఈ ఒక్క రోజు కొంటామా, నెక్స్ట్ మంత్కి వేసేసరికి మళ్ళీ ఆ బట్టలు పట్టట్లే కదా యేషు. ఇప్పుడు ఈ బుడికాయని తీసుకొని మేము షాపింగ్కి వెళ్ళాము, బట్టలు కొన్నాము అందరం కలిసి మొత్తం. యాక్చువల్లీ మా మమ్మీ కాల్ చేసిందండి మార్నింగ్, కాల్ చేసి బుజ్జి అందరు ఇక్కడికి రండి, నేను వండి పెడతాను, లంచ్ చేయండి, రేపు చాలాదే వెళ్ళిపోతారు కదా అని అనింది. సో లేదు మమ్మీ నువ్వే నా దగ్గర రా, నేను వండి పెడతాను అంటే వద్దు, కానీ అందరం కలిసి లంచ్ చేయాలి అంటే అమ్మని, నాన్నని, అత్తమ్మని, పిల్లల్ని అండ్ వాణి, చిన్న చెల్లి అందరినీ తీసుకొని ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నామండి. మేము ఫస్ట్ షాపింగ్ అయిపోయింది, మొత్తం ఫ్యామిలీ అందరు వస్తున్నారు, ఏఎస్ఎఫ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ బఫెట్ చాలా బాగుంటాయి, స్టార్టర్స్ పిల్లలు సూపర్ ఎంజాయ్ చేస్తారు. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో పెడతాను. సో మా షాపింగ్ అయితే డన్, లంచ్కి వెళ్తున్నాం, అక్కడ నుండి వీడియో పెడతాను. ఇంతకీ మీ ప్లాన్స్ ఏంటి? సండే ఏం తిన్నారు? ఊళ్ళో ఉన్నారా, బయలుదేరారా? చలో మరి, బాయ్ బాయ్.